ఇరాన్‌కి, అమెరికాకి మధ్యన మాత్రం ఇద్దరికీ గూడా హార్ముజ్ జలసంధి మీద కన్ను పోవట్లేదు. ఇప్పుడు గొడవంతా కూడా హార్ముజ్ జలసంధి మీద శతాబ్దాల పాటు సంపాదించుకోవచ్చు, లేదా దశాబ్దాల పాటు సంపాదించుకోవచ్చొచ్చింది. ఇరాన్‌కి అట్లాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. మేం తినేద్దామని అమెరికా, తినకూడదని అమెరికాకి పైన వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఇరాన్‌ని తిననివ్వను అన్నటువంటిది. ఇప్పుడు ఇరాన్ మాత్రం నేనక్కడ వసూలు చేయడం ఖాయం అంటోంది. అట్టించి వెళ్ళే షిప్పుల దగ్గర ఇప్పటికే అది డబ్బులు వసూలు చేస్తోంది. వాళ్ళ జలాల్లో నుంచి వెళ్ళినా, లేదా ఆహ్, అంతర్జాతీయ జలాల్లో నుంచి వెళ్ళినా. ఒమన్ జలాల్లో నుంచి పంపిస్తూ అమెరికా ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదు. ఇకపైన వసూలు చేద్దాం అనుకున్నప్పుడు ఆపింది. ఇప్పుడు తాజాగా షిప్పుల సంఖ్య 13 నుంచి 2కి పడిపోయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు ఆ ఆధిపత్యాన్ని అక్కడ వదలకపోతే ఆ జలసంధిని వదిలేయక తప్పని పరిస్థితి ప్రపంచాన్ని.